మన ఐడియాని ప్రోడక్ట్ లాగా డెవలప్ చేయాలంటే మినిమం వియబుల్ ప్రోడక్ట్ ఏందో తెలుసుకోవాలి. 2008లో ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఎటువంటి డబ్బు లేకున్నా వాళ్ళ దగ్గర ఆశయం ఉంది. ఇండియాలోని ప్రతి ఇంటికి ఫ్యాషన్ని పరిచయం చేయాలని. వాళ్ళ దగ్గర ఎటువంటి టీమ్ వేర్ హౌసెస్ లేకున్నా ఒక సింగిల్ సైట్లో కొన్ని స్టైల్స్తో ఉన్న డ్రెస్సెస్ పెట్టి లాంచ్ చేశారు. ఆర్డర్స్ వచ్చినప్పుడు మార్కెట్కి వెళ్ళి వాళ్ళే పిక్ చేసుకొని డెలివరీ ఇచ్చేవాళ్ళు. అంటే దీన్ని బట్టి MVP అంటే మన ఐడియాలోని కోర్ ఫీచర్ని ప్రోడక్ట్లో పెట్టి డెవలప్ చేయడమే. MVP అనేది ఖచ్చితంగా అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు కానీ చాలా పవర్ఫుల్. మనం ప్రోడక్ట్ తయారు చేసి అందరికీ అమ్మాలనిపోతే లాస్ట్ ఎవరికి అమ్మలేము. అంటే నీ ప్రోడక్ట్ యొక్క టార్గెట్ మార్కెట్ ఎవరో తెలుసుకోవాలి. అప్పట్లో మ్యాక్స్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అన్నీ అందరికీ అమ్మేవి. కానీ అప్పుడు కునాల్ షా యొక్క క్రెడిట్ కంపెనీ మాత్రం మేము ఓన్లీ టాప్ 1% మాత్రం అమ్ముతామన్నారు. ఎందుకంటే వాళ్ళు పేమెంట్ మిస్ చేయరు, వాళ్ళు బాగా స్పెండింగ్ చేస్తారు, రిస్క్ కూడా చాలా తక్కువ. దీన్ని బట్టి టార్గెట్ మార్కెట్ అంటే నీ ప్రోడక్ట్ని అందరికీ అమ్మాల్సిన అవసరం లేదు. నీ ప్రోడక్ట్ని ఎవరు ఇష్టపడతారో వాళ్ళకి అమ్మితే చాలు. అంటే నీ కస్టమర్స్ యొక్క ఏజ్, బ్యాక్గ్రౌండ్, వాళ్ళ స్పెండింగ్ ఇలాంటివన్నీ తెలుసుకొని నీ ప్రోడక్ట్ అమ్మాలి. ప్రోడక్ట్ తయారు చేసి అది అందరూ వాడతారో లేదో తెలుసుకోవాలంటే ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ తెలుసుకోవాలి. 2015లో భవేష్ అగర్వాల్ బెంగళూరులో ఓలా ఆటో లాంచ్ చేశాడు. అప్పుడు అతను యూజర్స్ని అక్వైర్ చేయడానికి ఎటువంటి స్ట్రాటజీస్ వాడలేదు. కానీ వేల మంది యూజర్స్ వచ్చారు, రైడర్స్ ఇష్టపడ్డారు, ఆటో డ్రైవర్స్ బాగా సంపాదించారు. వేరే సిటీ వాళ్ళు వచ్చి మా సిటీలో ఎప్పుడు లాంచ్ చేస్తున్నావు అని అడిగారు. అంటే దీన్ని బట్టి ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ బాగుంటే ఆటోమేటిక్గా యూజర్స్ నీ ప్రోడక్ట్ కోసం వస్తారు. డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది, దాన్ని హ్యాండిల్ చేయలేము. అంటే ఇది గ్రీన్ సిగ్నల్ అక్కడి నుంచి కంపెనీ స్కేల్ చేయడానికి. ఒక ఐడియాతో ప్రోడక్ట్ చేసాము, అది వర్కౌట్ కాలేదు, ఐడియా మార్చొచ్చా? ఇలా మార్చేదాన్ని మనం పివోట్ అంటాము. ఒకప్పుడు బబన్ అనే ఒక యాప్ ఉండేది. దాంట్లో చాలా ఫీచర్స్ ఉండేవి, ప్లానింగ్ అని, చెకింగ్ అని, ఫోటో షేరింగ్ అని. కానీ అప్పుడున్న కస్టమర్స్ మాత్రం ఫోటో షేరింగ్ చాలా బాగా వాడేవాళ్ళు. అప్పుడు యాప్ వాళ్ళు మిగతా ఫీచర్స్ అన్నీ తీసేసి ఫొటోస్, ఫిల్టర్, స్క్రోల్ మాత్రం పెట్టారు. అప్పుడు దాన్ని బబన్ అనేవాళ్ళు, ఈరోజు దాన్ని ఇన్స్టాగ్రామ్ అంటున్నారు. అంటే చిందరబందరగా ఉండే ఒక యాప్ని $1 బిలియన్ ఐకాన్లా మార్చింది. అంటే పివోట్ అనేది ఒక ఫెయిల్యూర్ కాదు, మంచి ఫీచర్స్ మీద ఫోకస్ చేయడం. రాహుల్ అనే ఒక స్మార్ట్ స్టూడెంట్ ఉన్నాడు. అతని టాలెంట్ ఎవరికీ తెలియదు. అతను అప్పుడు ఓ ప్లాట్ఫామ్ చేశాడు, అన్స్టాప్ అని. దానిలో ఇంటర్న్షిప్స్, కాంపిటీషన్స్, హ్యాకథాన్ ఇలా చాలా జరుగుతున్నాయి. అతను దాంట్లో పార్టిసిపేట్ చేశాడు. అతని టాలెంట్ చూసి కంపెనీస్ అతన్ని హైర్ చేసుకున్నాయి. అంటే ఇక్కడ అన్స్టాప్ కంపెనీస్కి ఏమో గ్రేట్ టాలెంట్ కావాలి, అన్స్టాప్ దానికి యాక్సెస్ ఇస్తుంది. అంటే ఇక్కడ బిజినెస్ మోడల్ చూస్తే యాప్ని స్టూడెంట్స్ ఫ్రీగా వాడతారు, కంపెనీస్ ఏమో టాప్ టాలెంట్ కోసం డబ్బులు పే చేస్తాయి. అంటే బిజినెస్ మోడల్ అంటే ఒక కంపెనీకి డబ్బులు వచ్చే విధానం. అంటే వేరే వేరే కంపెనీలకి వేరే వేరే బిజినెస్ మోడల్స్ ఉంటాయి.